హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ A to Z అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. చాలా రోజులు అవుతుంది. ఈరోజు వీడియో ధూప్ సాగర్ అండ్ బాలాజీ టెంపుల్ నాసిక్ దగ్గర ఉంది, 20 కిలోమీటర్స్ దూరంలో. ఇది చాలా బాగుంటుంది. మీరు నాసిక్ వచ్చినప్పుడు ఇక్కడికి కూడా విజిట్ చేయండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ధూప్ సాగర్ వీడియో నేను తీశానండి, చూడండి. వీడియో నేను అప్లోడ్ చేశాను. ఇది ధూప్ సాగర్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఇది పాలలా వైట్గా ఉంటుంది వాటర్, అందువల్ల ఇక్కడ ధూప్ సాగర్ అని పేరు వచ్చింది. పక్కనే బాలాజీ టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా బాలాజీ టెంపుల్ దర్శనం చేసుకొని వస్తారు. చూడండి, పాలు ఎంత వైట్లో ఉన్నాయి, పాలలా వాటర్. ఇది వర్షాకాలంలో చాలా బాగుంటుంది వ్యూకి. ఇప్పుడు మనం బాలాజీ టెంపుల్కి పక్కన నుండే వెళ్ళవచ్చు, కానీ ఈరోజు టెంపుల్ క్లోజ్ చేశారు ఈ వెనక గేటు నుండి. ఇప్పుడు మళ్ళీ మనం ముందు గేటు ద్వారా ముందుకు వెళ్దాం రండి. వెనక గేటు నుండి అయితే మనకు అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ మనం ముందు గేట్ ద్వారా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. వెనక గేట్ నుండి ముందు గేట్ వెళ్ళాలంటే వచ్చేసింది. ఈ ఫస్ట్ మనకి గోశాల వస్తుంది, తర్వాత ఎదురుగా బాలాజీ టెంపుల్ కనబడుతుంది. చూడండి, ఆర్చ్. ఇప్పుడు ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి. మొదట మనం గణేశుని దర్శనం చేసుకున్నాం రండి. గణపతియే నమః. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉన్నాడు. ఇక్కడ గురూజీల ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది, మీరు కూడా రండి. ఇప్పుడు మనం బాలాజీ టెంపుల్, వెంకటేశ్వరన్ టెంపుల్, అదేనండి బాలాజీ టెంపుల్. చూడండి ఎంత బాగున్నాడో, దర్శనం ఎంత చాలా చక్కగా ఉందో. ఇక్కడ చూస్తే తిరుపతిలో అగుపించినట్టే ఉంది కదా. దానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. గోవిందా గోవిందా. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు. పిక్నిక్లా కావచ్చండి, చాలా బాగుంటుంది. విజిట్ చేయండి. ధూప్ సాగర్ అదేనండి వాటర్ ఫాల్స్, సోమేశ్వర్ వాటర్ ఫాల్స్ అంటారు. అండ్ బాలాజీ టెంపుల్ 2 దర్శనం చేసుకొని రావచ్చు. చాలా బాగుంటుంది, మీరు వెళ్ళండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రసాదం తీసుకుందాం రండి. కొద్దిసేపు కూర్చొని వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ్స్ కిచెన్ A to Z అండ్ బ్లాగర్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.